90వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఇక్కడ ఈ భక్తుడు ఏమని చేస్తున్నాడంటే, అయ్యా నీ యొక్క ప్రసన్నత మా మీద ఉండునుగాక. మంచిగా చదివారా? ఏముండాలట? యెహోవా నీ ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనులన్నీ కూడా స్థిరపరచబడాలి. మా పనులన్నీ కూడా ఎప్పుడైతే ఆయన వెలుగు, ఆయన మహిమ మన మీదకి వస్తుందో అప్పుడు నువ్వు చేసే పనుల్లో విజయము వస్తుంది కదా, స్థిరపరచబడుతుంది. నువ్వు చేసే పని ప్రతిదీ కూడా స్థిరముగా ఉండాలండి కదా. ఈరోజు ఒక నెల ఒకటి చేసి, ఇంకొక నెల ఇంకొకటి చేసి కదా, ఒకరోజు ఇంకొకటి చేసి, ఒకరోజు అది స్థిరమైన పని కాదు కదా. స్థిరమైన పని లేకుండా ఈరోజు చేస్తాం, రేపటికి మరలా ఎవరు పిలుస్తారు, ఏ పనికి వెళ్ళాలి అని ఒక విచారణ ఉంటుంది. ఆ అడ్డ మీదకి వెళ్తే ఎవరు పిలుస్తారా అని చాలామంది పనులకు వెళ్ళేవారు అలా చూస్తూ ఉంటారు. ఆ రోజు దొరకకపోతే వారి యొక్క ఛార్జీలు వేస్ట్, వారి యొక్క కష్టము వేస్ట్, మరలా ఆ విచారముతో ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మా చేతి పనులన్నిటిని కూడా ఏం చేయాలి? అది చాలా ఆశీర్వాదం అండి. స్థిరముగా లేకపోతే చాలా కష్టము, స్థిరముగా లేకపోతే వేదన కలుగుతుంది. కానీ ఫస్ట్ ఏమంటున్నాడంటే, ప్రభువా నీ ప్రసన్నత రావాలి, నీ ప్రసన్నతతో మేము స్థిరపరచబడాలి, నీ ఆజ్ఞతో మేము స్థిరపరచబడాలి, నీ మాటలతో మేము స్థిరపరచబడాలి, నీ కృపతో మేము స్థిరపరచబడాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా శాశ్వతముగా నీకు ఉండునట్లుగా, నీ బ్రతుకు దినములన్నిటికి కూడా కృపాక్షేమములు నీ వెంట వచ్చినట్లుగా ప్రభు యొక్క మహిమ నిన్ను కమ్ముకోవాలి. చూద్దాం, కీర్తనలు 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక వరం అడుగుతున్నాడట. ఏం వరం అంటే, నీ మందిరములో నేను ధ్యానించాలి, నీ మందిరములో నేను ఉండాలి, నా జీవితకాలం అంతా కూడా ఉండాలి అని అడుగుతున్నాడు. వరం అడుగుతున్నాడు. వరం, ఆయన యొక్క ప్రకాశము నా మీద ఉండాలి, ఆయన ఒక వెలుగు నా మీద ఉండాలి, ఆయన ప్రసన్నత నా మీద ఉండాలి. ఎందుకండి ఆయన ప్రసన్నత ఎందుకు? దావీదుకు తెలుసు, ఆయన ప్రసన్నత లేకుండే నేను గొర్రెలు కాసుకుంటూ అక్కడే ఉండేవాడిని. కానీ ఆ గొర్రెలు కాసుకునే క్రమములో, ఆ అరణ్యములో నేను దేవుని ప్రసన్నతను చూడాలని ఒక ఆశ, ఒక తృష్ణ నాకున్నది కనుక నేను ఈరోజు రాజుగా ఎంచబడ్డాను. అదే ప్రసన్నత నా మీద ఉంటే నా జీవితకాలం అంతా కూడా నేను ప్రయోజనకరముగా ఉంటాను అనుకున్నాడు. అందుకనే నీ ప్రసన్నత నా మీద ఉండాలయ్యా, నీ వెలుగు నా మీద ఉండాలయ్యా, నీ యొక్క ముఖక్రాంతి నా మీద ఉండాలయ్యా, నీలో నేను నివసించాలి ప్రభువా. ఎందుకు అడుగుతున్నాడు ఒక వరము అంటే, ఎప్పుడూ నీ మందిరములో నేను ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. ధ్యానిస్తున్నారా? మనం బిజీ అని చెప్తాము, కానీ దేవుని బిడ్డలారా, 1 గంట సమయం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఫోన్ ఆన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం కదా. కొంతమందికి ఫోన్ మాట్లాడింది ముద్ద దిగదు, కొంతమందికి ఫోన్ మాట్లాడింది చీపురు పట్టుకోవడం చేత కాదు, కొంతమందికి ఫోన్ మాట్లాడింది కాఫీ లోపలికి పోదు. ఇలా చెప్తూ పోతే మీకు కోపం వస్తుందేమో, కానీ చూడండి, ఆయన ప్రసన్నత పొందుకొని ఆయన కొరకు నువ్వు ధ్యానించే వ్యక్తిగా ఉంటే నువ్వేది కోరుకుంటే అది అయిపోతుందండి. అది ఒక వరం అడుగుతున్నాడట. వరం ఏంటిది అంటే, నీ మందిరంలో నేను ఎప్పుడు ధ్యానించే వ్యక్తిగా ఉండాలయ్యా కదా. నీతిమంతుని ఆకలి కొననీయడట, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకోవడం చూడలేదట. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ధ్యానించే ఒక వరం అడిగి ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడుతూ ఉంటే, ఆయన వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితము అందముగా ఉంటుందా, అందహీనముగా ఉంటుందా? మీరే చెప్పాలి. ఆ యొక్క ఆశ మనకు ఉండాలి. ఏమని అడుగుతున్నారు ఎప్పుడైనా? ఈరోజు ప్రభువా ఇన్ని గంటలు నేను ప్రార్థన చేయాలి, ఇదిగో ఈరోజు నేను ఇలా
నీ సన్నిధిలో ధ్యానించాలి. సన్నిధిలో అంటే ఇక్కడే వచ్చి కూర్చొని కాదు, నీకు ఒక ప్రత్యేకమైన స్థలము ఏర్పరచుకొని అక్కడ కూర్చొని దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనే ప్రకాశవంతమైన వెలుగు, ఆయన ప్రసన్నతను చూడగలుగుతున్నావా? ఎప్పుడైనా చూసారా? మందిరానికి వచ్చినప్పుడు కాదండి, ఇండివిజువల్గా నీ ఒక్కడివి కూర్చున్నప్పుడు దేవుని ప్రసన్నతను చూడగలుగుతున్నావా? దావీదు ఒక్కడే ఆయన ప్రసన్నతను చూడగలిగాడు. ఆయన ప్రసన్నతలో చూసి అంటున్నాడు, ఒక వరం అడుగుతున్నాడు, ఎప్పుడు నేను నీ మందిరములో ధ్యానించే వ్యక్తిగా ఉండాలయ్యా, నేను నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, నేను ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నిన్ను కలిగిన ఒక వ్యక్తిగా నేను ఉండాలి అని అడుగుతున్నాడు అండి. రాజు చాలా బిజీ పర్సన్, కానీ ఆయన బిజీ అంతా పక్కన పెట్టాడు. ఇదంతా అశాశ్వతమైన అయినదని దావీదుకు తెలుసండి. దావీదుకు తెలుసు, ఈ సింహాసనము అశాశ్వతమే, నా శరీరము అశాశ్వతమే, నా బిడ్డలు అశాశ్వతమే, నాకు కలిగిన సమస్తము భూమి మీద అశాశ్వతము, కానీ శాశ్వతమైనది ఒకటి ఉన్నది, అందులో నేను స్థిరముగా ఉండాలి అనే ఒక ఆశ తనకున్నదండి. ఆశ మనకున్నదా? ఎప్పుడు మనము కిందనే ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు మన చూపు కిందకే ఉంటుంది కదా, కిందనే చూస్తూ ఉంటాం. కానీ ఒక ఆత్మీయుడు ఎప్పుడూ నీ తల పైకి ఎత్తబడి పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటి కొరకు ఆశపడాలి, పైనున్న వాటిని చూడాలి, పైనున్న వాటిని కనుగొనాలి. అప్పుడు భూమి మీద సమస్తము నీకు సమకూర్చబడుతుంది. నీ అవసరాలన్నీ కూడా అవే తీర్చబడతా ఉంటాయి.